హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే నేను కొరియన్ 'కనకరాజు' మూవీ అయితే చూసొచ్చేసాను. మూవీ ఎలా ఉందో చెప్పేసుకుందాం రండి. ముందుగా కథ ఏంటంటే, మన 'కనకరాజు' అంటే మన 'వరుణ్ తేజ్‌కి' కొరియన్ దెయ్యం అయితే పడతది. ఆ కొరియన్ దెయ్యం ఎవరు? మంచిదా? చెడ్డదా? అక్కడి నుంచి మన 'కనకరాజు' కొరియాకైతే వెళ్తాడు. అక్కడ ఏం జరిగింది? అనేదే కథ. ఆల్‌మోస్ట్ మనకు ట్రైలర్‌లోనే మూవీ అంతా చెప్పేసారు. మూవీ ఎలా ఉందో చెప్పుకునే ముందు, మన 'వరుణ్ తేజ్' యొక్క ఫిల్మ్ బయోగ్రఫీ చూసుకున్నట్లయితే, లాస్ట్ 3 మూవీస్ అనేటివి చానా రొట్ట సినిమాలనమాట. అంటే పెద్ద రాడ్‌లనే చెప్పొచ్చు. ఆ డిజాస్టర్స్ వల్ల పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి లేకుండా వచ్చిన మూవీనే మన 'కొరియన్ కనకరాజు.' ప్రీవియస్ మూవీస్‌ని కంపేర్ చేసుకుంటే ఓకే. ఇట్స్ గుడ్ మూవీ. అలానే మన డైరెక్టర్ అయినటువంటి మేర్లపాక గాంధీ యొక్క ఫిల్మోగ్రఫీ కూడా చూసుకున్నట్లయితే, ఫస్ట్ సినిమా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' అండ్ సెకండ్ సినిమా 'ఎక్స్‌ప్రెస్ రాజా.' ఈ 2 మూవీస్ చాలా బాగుంటాయి. తర్వాతొచ్చిన మూవీస్ 'కృష్ణార్జున యుద్ధం' ఫ్లాపు, 'మాస్ట్రో' ఫ్లాపు, 'లైక్, షేర్, సబ్‌స్క్రైబ్' ఫ్లాపు అండ్ ఇప్పుడొచ్చిన 'కొరియన్ కనకరాజు.' 'తిను' మూవీస్ కూడా ప్రీవియస్ మూవీస్ చూసుకున్నట్లయితే కొంచెం అయితే కమ్‌బ్యాక్ ఇచ్చినట్లే. ఇంకా మన హీరోయిన్ 'రితికా నాయక్' అయితే చాలా ముద్దుగా ఉంటది. బట్ క్యారెక్టర్‌కైతే అంత డెప్త్ ఉండదు. ఓకే. యూజ్ చేసుకున్నారు. ఇంకా వన్ మ్యాన్ షో అయినటువంటి 'సత్య' సినిమాని నిలబెట్టింది మన 'సత్య' అనే చెప్పుకోవచ్చు. హి ఈస్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ది మూవీ. ఎక్కడైనా కామెడీ వర్కౌట్ అయింది అంటే అది మన 'సత్య' వల్లనే. ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్‌గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ చానా డల్‌గా వెళ్తది. రైటింగ్ అనేది చాలా డల్ అనిపిస్తది సెకండ్ హాఫ్‌లో. అక్కడ 'వీటీవీ గణేష్‌ని' అండ్ మన 'బుల్లిరాజ్‌ని' కొద్దిగా యూజ్ చేసుకుంటే సినిమా మరో లెవెల్‌కి వెళ్ళిండేది. నాకు తెలిసి ఈ మూవీకి మిక్స్డ్ ఆడియన్స్ పబ్లిక్ టాక్ అయితే ఇవ్వచ్చు. చూద్దాం. ఈరోజు రేపటితో మూవీ ఏంటి అనేది తెలిసిపోతది. థియేటర్‌కి వెళ్లి చూడొచ్చా అంటే వెళ్ళండి. వన్ టైమ్ వాచబుల్. డీసెంట్ వాచ్ ఫర్ కామెడీ లవర్స్. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే వెళ్ళకండి. మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి మన 'వరుణ్ తేజ్' అండ్ 'సత్య' అండ్ 'రితికా నాయక్'. 'సత్య' యొక్క ఫాదర్ రోల్ పోషించినటువంటి 'మురళీధరన్ గౌడ్', 'తమన్' బీజీఎం గూడా ప్లస్ పాయింట్స్ అనే చెప్పొచ్చు. ఇంకా మైనస్ పాయింట్స్‌కొచ్చేసేసరికి కథ కొత్తగా ఉన్నా అంటే కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో తీసుకొచ్చిన స్క్రీన్ ప్లే అనేది చానా డల్ అనిపిస్తది. అంటే ప్రెడిక్టబులే. పెద్ద ట్విస్ట్‌లు అనిపించవు. అండ్ ఫస్ట్ హాఫ్‌లో కామెడీ వర్కౌట్ అయినా సెకండ్ హాఫ్‌లో వర్కౌట్ కాలేదనే ఫీలింగొస్తది. అండ్ రైటింగ్ కూడా మైనస్ అనే చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 5కి 2.5. మీరిప్పటికే ఈ మూవీ చూసుంటే మూవీ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా చూడలేదంటే ఒకసారి వెళ్లైతే వాచ్ చేయండి. అండ్ చూసొచ్చాక మూవీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ మీ ముందుకు నేను తీసుకొచ్చేస్తా. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అవర్ ఛానల్ 'బిట్టాస్ రివ్యూ'.